వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది శివరాత్రి కోసం ముందు రోజు తీసిన షాపింగ్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ 2 days వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా, బికాస్ కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఏం లేవు. సో అందుకే ఇంకా 2 days వీడియో అయితే అప్లోడ్ చేయడం వల్ల 1 day అయితే మిస్ అయిపోయింది. సో 1 day మిస్ అయిపోయినా కూడా ఇంకా వ్లాగ్స్ తీసే ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఎందుకో తెలీదు, కంటిన్యూగా అది చేస్తూ ఉంటేనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లేదనుకోండి అసలు వీడియోస్ తీయాలన్న ఇంటెన్షనే ఉండదన్నమాట. సరే ఈరోజు రేపు అని పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్కి ముందు రోజు కొంచెం హరిబరిగానే చేస్తూ ఉంటాను అనమాట షాపింగ్. ఎందుకంటే ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఆ రోజు అయితే ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటారు. బట్ ఏం చేస్తాను చెప్పండి, ముందు తెలిసి కూడా మనము ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటాం. ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని తెలిసి కూడా మళ్ళీ మేము షాపింగ్ అయితే వచ్చాం అనమాట. కొంచెం ఏమంటారంటే అవసరమైనటివి లేవన్నమాట. సో ముందు రోజు తెచ్చుకుందామని అనుకుంటాను, అది అట్లాగే పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈరోజు బాబు కూడా ఇంకా అంటే కొంచెం హెయిర్ కటింగ్ అట్లా చేపిద్దామని చెప్పేసి పిలుచుకొని వచ్చేసాం మాతో పాటే. సో నా తప్పైపోయింది, ప్రతిసారి తెలిసి కూడా పిల్లల్ని పిలుచుకొని వస్తాను. ఏంటంటే వాళ్ళు నా గ్రాసరీ కంటే ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. నేను ఏం తీసుకురావాలి ఏంటి అనేది కూడా నన్ను డిస్టర్బ్ చేస్తాడు. తీసుకోవాల్సినవి అట్లా హాఫ్ మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బాల్స్ అంట, హాకీస్ అంట, అప్పుడే అన్ని యాక్టివిటీస్ అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. డైలీ ఏదో ఒక యాక్టివిటీస్ అయితే స్కూల్లో పెడుతూ ఉంటారు. సో యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ మెటీరియల్ వాడు తీసుకుంటారు అనమాట. అండ్ ఇంతకుముందు కూడా కామెంట్, అంటే నేను ప్రతిసారి అది ఇష్యూని రేస్ చేయాలని అనుకోవట్లేదు, బట్ నేను షాపింగ్ చేస్తున్నాను కానీ నాకు అవసరమైనవి తీసుకుంటారండి, ఎక్స్ట్రా ఏం తీసుకోను. ఎవరికైనా సరే ఎక్స్ట్రా తీసుకొని ఇంట్లో స్పేర్గా పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అదేదో అత్యవసరం ఉంటే తప్పితే ఇంకా మిగతా అవేవి తెచ్చుకోరనమాట. సో కొన్ని మనకి గుర్తు రావు, గుర్తు వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. సో అందుకే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అనమాట ఇట్లా షాపింగ్కి. సో ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది, తెచ్చుకుంటూ ఉండాలి. ఇంకా ఫ్యామిలీ అన్నాక అన్నీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలంటే కష్టమే. సో అంటే ఇంతకుముందు కామెంట్ అట్లే వచ్చింది, అంటే రెగ్యులర్గా మీరు షాపింగ్ అవి ఇవి అని వేస్ట్ ఖర్చులు చేస్తుంటారంటే వేస్ట్ ఖర్చులు ఎవ్వరు చేయరండి. సో వేస్ట్ ఖర్చులు ఎవరు చేయాలని కూడా అనుకోరు. సో ఇంటికి వచ్చాక నేను సాంబ్రాణి వేయడానికి ఇంతకుముందు మట్టిది ఉండే అనమాట. సో మట్టిది ఉంటే అది నేను ఏం చేశానంటే పగిలిపోయింది అది. సో అందుకే ఇంక ఈసారి ఇవి తీసుకున్నా అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మీషోలోనే తీసుకున్నా, అంటే అన్బాక్సింగ్ చేసేసారు, నేను ఇంటికి వచ్చేలోపు అన్బాక్సింగ్ చేసేసారు. సో ఇది 325 పడింది మీషోలో. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో చెక్ చేయండి, చాలా బాగుంది. అంటే సాంబ్రాణి వేసుకోవడానికి నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మనం మట్టి దాంట్లోనే ఎక్కువ శాతం సాంబ్రాణి వేస్తే బాగుంటుంది. బట్ మట్టిది పగిలిపోతుందండి అస్తమానం. అది కూడా ఏం తక్కువ రేట్ లేదు, 200 250 అట్లా ఉన్నాయి. సో ఇంకొక 100 పెడితే ఇంకా ఇది లాంగ్ లైఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో బాగుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ నాకు బాగా వర్త్ అనిపించింది. 325 రూపీస్ అంటే రీజనబుల్ రేటే కదా అని చెప్పేసి. సో నేను అది మీషోలో చూసా, దాని ఫస్ట్ నేను ఏదైనా తీసుకోవాలి మీషోలో అంటే రేటింగ్స్ చూసి తీసుకుంటాను అనమాట. సో ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మ్యాగీ చేస్తున్నా. ఈరోజు చాలా రోజులు అయిపోయింది నేను నైట్ డిన్నర్లోకి కొంచెం రైస్ ఉంది మార్నింగ్ది, ఇంకా మళ్ళీ ఇప్పుడు రైస్ చపాతీ అంటే టైం వేస్ట్. దట్టు మేము బయటికి వెళ్ళొచ్చేసరికి టైర్డ్ అయిపోయి ఉన్నాం అనమాట. ఇంకా ఈజీగా క్విక్గా అయిపోయేది మ్యాగీలో మసాలా కూడా కొంచెం తక్కువ వేస్ట్ చేస్తా. అండ్ నైట్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 11 అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ ఫెస్టివల్ కదా, అందరు లేచి ఉన్నారు. ఇంకా మార్నింగే శివరాత్రి కదా, సో అన్ని క్లీనింగ్ అవన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మార్నింగ్ లేచి నేను ఇంట్లో పని అంతా చేసుకునే లోపు 12 అయిపోయింది. సో అంటే 11:30 ఆ టైం అయింది. ఇంకా అప్పుడు ఇంట్లో శివలింగం, స్ఫటిక శివలింగం అయితే ఉంది కాబట్టి ఇంట్లోనే పాలు, చక్కెర, దాంతోనే నేను ఇంకా అభిషేకం ఇంట్లోనే చేసేసుకున్నాం అనమాట. ఎక్కువ శాతం మనకంటే జెంట్స్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అయితే చక్కెరతో అభిషేకం చేసి ఆ తర్వాత పాలతో అభిషేకం చేస్తున్నాం. శివరాత్రి రోజు అభిషేకం ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇంట్లో చేసుకోవడమే కాకుండా ఈరోజు శివరాత్రి కదా, సో టెంపుల్కి కూడా వెళ్తే బాగుంటుంది. మార్నింగ్ అందరూ పూజలు వంటలు హడావిడి ఉంటారు కదా. ఇంకా ఈవినింగ్ అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో వంట ఆఫ్టర్నూన్ చేసింది
చేసింది అట్లే ఉండిపోతుంది. సో ఈవినింగ్ వంట పని కూడా ఉండదు కాబట్టి ఈవినింగ్ టైం అయితే మేము అంటే ఏటిగట్టున శివలింగం అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అక్కడ శివునికి వాటర్తో కానీ దేంతో అయినా సరే అభిషేకం చేసుకుంటే మంచిది. అండ్ ఈరోజు శివలింగాలు 5 శివలింగాలు దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిదని అంటారు. సో అందుకే ఇంక ఈరోజు శివరాత్రి. అండ్ అంటే ఫాస్టింగ్ కానీ జాగరణం ఇలాంటివి ఏమి నేను అస్సలు లేనండి. నాకు అస్సలు ఫస్ట్ ఓపిక లేదు. ఎందుకంటే నేను పని చేసుకోవాలి, నేనే ఇంట్లో పని బయట పని అంతా నేనే చేసుకోవాలి కాబట్టి నాకు ఓపిక లేదు. కాబట్టి నేను ఫాస్టింగ్ అయితే అస్సలు ఉండలేను. కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, బట్ నేనైతే అస్సలు ఉండట్లేదు. అండ్ ఈసారి అయితే మంచిగా శివునికి ఇంట్లోనే అభిషేకం చేసి స్వీట్ పొటాటో పెట్టాను అనమాట నైవేద్యం. అండ్ ఈరోజు ఉల్లి అయితే నేను తినను. సాయంత్రం స్వామివారికి అభిషేకం చేయాలి కాబట్టి ఉల్లిపాయ కానీ వెల్లిపాయలు అట్లాంటివి మసాలా ఐటమ్స్ ఏం తినమన్నమాట. ఇదైతే మునక్కాయల చారు, దీంట్లో పై చారు అండ్ పాలకూర పప్పు, ఆనియన్స్ లేకుండా గార్లిక్ లేకుండా చేశాను అనమాట. సో పిల్లలు అలా తినరు కదా, పిల్లల కోసం తాలింపు అయితే పెట్టేసా. అండ్ ఫాస్టింగ్ ఉండట్లేదు, బట్ స్వామివారికి అంటే ఈవినింగ్ టైము కొంచెం అట్లా అభిషేకం అట్లా చేసుకుంటాం కదా, అందుకే ఇంకా నాకు పెద్దగా తినాలని అనిపించలేదు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఒక నాప్ తీసుకున్నానండి. నేనైతే చెప్పాను కదా నేను జాగరణం ఫాస్టింగ్ ఏమి ఉండట్లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఒక నాప్ అయితే తీసుకొని ఈవినింగ్ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో పడుకొని లేస్తే ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో, చాలా కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయిపోతాం కదా, ఈ పని ఆ పని, అందులోనూ ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకొంచెం పని ఎక్కువ అవుతుంది. సో ఇంట్లో వంట చేసే కొద్దీ సామాన్లు సింకులు అట్లా పడుతూ ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవడానికి ఓపిక సగం చచ్చిపోతుంటుంది. సో ఓకే, ఇంకా అలాగే కాఫీ పెట్టేసుకొని ఈవినింగ్ లేచి కాఫీ తాగేసి మళ్ళీ నేను ఇంకా రెడీ అయ్యి ఏటిగట్టున ఈశ్వరుడు అయితే ఉన్నారన్నమాట, శివలింగం, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏమనుకోలేదు, ఈవినింగ్ మటుకు సడన్గా వెళ్తున్నాం అనమాట. అంటే మనకి ఇంటి దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నారు, అక్కడ కూడా శివలింగం అప్పటికప్పుడు పెట్టి పూజ అయితే చేస్తుంటారు. కానీ మేమైతే మనకి నార్మల్గా ప్రతిష్ఠించుంటారు కదా శివలింగం, అక్కడికి వెళ్ళి చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మేము మా నైబర్స్ అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గరే, సో ఒక 15-20 మినిట్స్ పడుతుంది మేము వెళ్ళడానికి. అండ్ పిల్లల కోసం ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇక్కడ డాల్ఫిన్ హబ్ అని ఒకటి పెట్టున్నారు, అది చూపిస్తున్నారు అనమాట. సో అలాంటివి కొంచెం హింట్ ఇస్తే చాలు ఇంకా మా వాళ్ళు పిల్లలు అయితే రెచ్చిపోతారనమాట. సో అది సమ్మర్లో తీసుకెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే టికెట్ బుకింగ్ అనమాట. సో ఇక్కడ ఏటిగట్టున గంగాదేవి అయితే ఉంటారు ఫస్ట్, దీని పక్కనే శివలింగం అనమాట. ఇప్పుడు శివలింగం దగ్గర స్వాములు ఉంటారు కదా, స్వాములు ఇక్కడే జాగరణం చేయడం కానీ ఇక్కడే భజన అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆ టైంకి ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట, జాగరణం చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇంకా ఇక్కడ వచ్చి స్వామివారి దగ్గర అంటే పక్కనే ఏటిగట్టు ఉంది, సో ఆ వాటర్లో మునిగి అట్లే అభిషేకం చేయడము, దేవుడికి ఆ రోజంతా జాగరణం ఉండడం భజనలతో, ఆ రోజు రాత్రి అంతా జాగరణం చేస్తారు అలాగా. సో ఇంకా నేనైతే అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని నేను మా వారు ఇట్లా అభిషేకం, ఇంట్లో అయితే మా వారు బాబా అయితే చేస్తున్నారు. సో ఇక్కడ టెంపుల్ కదా, ఇంకా టెంపుల్లోకి వచ్చి మేము కూడా ఇట్లా బిల్వాకు, ఇక్కడ బిల్వా చెట్టు కూడా ఉంది కాబట్టి ఇంకా దగ్గరలోనే బిల్వాకు అండ్ వాటర్తో అభిషేకం చేసుకున్నాం. ప్రశాంతంగా ఉంది ఈ శివరాత్రి, ఇట్లా మంచిగా పీస్ఫుల్గా గడిచిపోయిందని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎలా శివరాత్రి రోజు ఏం చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలామంది ఫాస్టింగ్ కూడా ఉంటారు కదా, నిజంగా చాలా ఓపిక ఉండాలండి ఇవన్నీ చేసుకోవాలంటే. ఇంట్లో పని ఏం లేకుండా ఉంటే ఫాస్టింగ్ జాగరణం చేయొచ్చు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలోనే మనం ఒత్తులు, ఇవి హారతి ఇచ్చే ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు పెట్టేసి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే మామూలు నూనె అయినా వేయచ్చు, వేసి ఇంకా హారతి ఇచ్చేసి దీపం పెట్టేసి అక్కడే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకొని, ఇక్కడ నుంచి మనకి దగ్గరలోనే 5 లింగాలు అనమాట. ఇది పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉందని నిజంగా నాకు తెలియదు. సో ఇది ఫస్ట్ టైం కూడా నేను వెళ్ళడం. ఈరోజు అయితే ఫుల్ రద్దీగా ఉన్నారు, అభిషేకాలు
నామాలు పూజలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నాకు చూడండి నామాలు, విభూది నామాలు ఎట్లా పెట్టున్నారో. సో మొత్తం పూసేసి ఉన్నారనమాట. కానీ చాలా బాగుందండి గుడి అయితే, చాలా బాగుంది. అండ్ పురాతనం గుడి కదా, చాలా బాగా అనిపిస్తుంది. చల్లగా కూడా ఉంది, అంటే పాతకాలం గుడి కదా, చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు స్వామివారికి అభిషేకం ఇక్కడ వచ్చి చేయించుకుందామని అనుకున్నాం అనమాట. సో ఇక్కడ పూజ అంతా బాగా చేస్తున్నారు. ఇంకా చిన్న గుడి కదా, అందుకే ఇంకా జనాలు అయితే సరిగ్గా సరిపోలేదు. బయట అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఒక్క శివాలయంలో శివస్వాములు అయితే వచ్చి ఉన్నారనమాట. అంటే నైట్ అంతా భజనలు ఉంటాయి కాబట్టి. సో ఇంకా జాగరణం చేసేవాళ్ళు టెంపుల్ దగ్గరకు వచ్చి కూర్చొని ఇంకా జాగరణం అవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఇక్కడ కూడా హారతి అవన్నీ తీసేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూసి 5 లింగాలు ఉన్నాయి కదా, ఒకటేసారి దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసామన్నమాట. సో అదండి ఈరోజు శివరాత్రి కదా, సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. కొత్త వీడియో ఏమైనా పెడితే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.